ఇవి మా లక్ష్మీ మంగమ్మ చెప్పులాలేవే. ఎవరొచ్చారబ్బా? పూజ వచ్చింది. పూజ వచ్చిందా? పూజ పూజ చెప్తా నాగరండి సంగతి. ఇది నాకు ముందే తెలుసు. గొడుగడ్డు పెడతావా? రేపు కింద నుంచి వస్తా. ఎవడు వీడు? చంద్ర అని పనోడు. ఓ కొంపదీసి వీడు మన లవ్ కట్టురాడు కదా. వీడు యంగు, నేను యంగు. వీడికంటే నేను బాగున్నాను. హాయ్ పూజీ. నా పేరు పూజీ కాదు, పూజ. ఓకే పూజ. ఇన్నాళ్ళు నువ్వు లేని కోళ్ళను చూసి నాకు బోరు కొట్టింది. నెమ్మల్లా నిన్ను చూడగానే నాకు ఊపిరి వచ్చింది. నేను ట్రావెల్ చేసొచ్చా, టైర్డ్ గా ఉంది, పడుకుంటా. పూజీ నువ్వు పడుకో. నిన్ను నిద్ర లేపడానికి నేను కోడి కూతనవుతా. నీ పళ్ళ కింద పకోడినవుతా. తర్వాత నీ చక్కని చిక్కిళ్ళకి చిక్కిళ్ళ చిక్కుతా. మనిద్దరం పెట్టే గుడ్డు గాడిది గుడ్డు అనుకో. ఫ్లో చాలా బాగుంది. నువ్వు కోసే కోడి నేనై ఉండాలి. నువ్వు పీకే రెక్క నా ఈకై ఉండాలి. నేను పీకలేకపోతున్నాను సార్, మీరు పీకండి. తర్వాత వచ్చి పీకుతా. ఇప్పటి నుంచి నేను నాన్ వెజ్ మానేసా, ఓన్లీ వెజ్. పూజీ నేను కూడా వెజీ. ఇప్పటి నుంచి నేను తాగేది ఓన్లీ టమాటా సూపు. ఆపు. లక్ష్మి. రే రాహుల్, పోయి పిండి తీసుకొని రారా. షాప్ బంద్ ఉంది. పొద్దున్నే చూసానే. మధ్యాహ్నం మన పెళ్ళని చచ్చింది. సరేలే, వచ్చి కూరగాయలు కూరగాయలు కాదు, దీని కోసి ఊరంతా పంచిపెట్టాలి. దీంతో సలాం అలైకుం బాయ్. వాలికం సలాం బాయ్. ఏంటి బాయ్ ఇలా వచ్చారు? ఈసారి నికా ఆర్డర్ మీకు ఇవ్వడానికి వచ్చినాను బాయ్. అవునా? ఇట్రా ఇట్రా ఇట్రా. మళ్ళీ ఒకసారి చెప్పండి బాయ్. నికా ఈసారి నీకే ఆర్డర్ ఇస్తున్నాను బాయ్. ఏమండి, ఒక్క నిమిషం లోపలికి వస్తారా? బాయ్ ఒక్క నిమిషం బాయ్, లోపలికి వెళ్ళేసి వస్తాను. ఇక్కడే ఉండండి. ఇది మన ఫస్ట్ ఆర్డర్ అని ఆయనకి తెలియకూడదు. బిల్డప్ అంటే చేయాలి. లోపలేంటి మీరిద్దరు డాన్స్ చేస్తున్నారు? అంటే మాకు ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు ఇలాగే డాన్స్ చేస్తుంటాం. అసలు కుదురుతుందా లక్ష్మి? సాయంత్రం ఒక ఆర్డర్ ఉంది, రేపు ఒక ఆర్డర్ ఉంది, పెద్ద ఆర్డర్ ఉంది. ఇన్ని ఆర్డర్ల మధ్యలో తాజా ఇంకా ఆపండి. ఆయన ఏదో ఫస్ట్ టైం వచ్చారు, ముందు ఆయనకి మర్యాద చేయాలి కదా. అవునవును, నాకేమైపోయినా పర్లేదు, ఆయనకి మాత్రం మర్యాద ఇవ్వాలి. లెగ్ పీసులు సరే శుభ్రంగా కట్ చేసి ఉంచితే సాయంత్రం వచ్చి తీసుకెళ్తా. అలాగే. రేపు ఉదయం 7 గంటలకే నికా. ఓకే. ఇదిగోండి అడ్వాన్స్. నేను చూసుకుంటానండి. థ్యాంక్స్. లెగ్ పీసులు, బిర్యానీ పీసులు. బాయ్. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి అన్ని వెరైటీలు కట్ చేస్తుంది. అంతెందుకు చూడకుండా కూడా కచ్చకచ్చగా కట్ చేస్తుంది. మీరు టెన్షన్ పడకండి, హాయిగా వెళ్ళండి, నేను చూసుకుంటా. అది మా ఆయన. లక్ష్మి టీ తీసుకురా. తెస్తున్నానండి. వాడి ముందే నన్ను కొట్టావు కదా, నీ సంగతి చెప్తా. ఇదిగోండి టీ. చేతులు ఖాళీగా ఉన్నాయా? తాపించు. అవునండి, సారీ. ఇదిగోండి. ఏం చేస్తున్నావు? ఏ పని సరిగా చేయవు. చికెన్ కట్ చేయమంటే చెయ్యి కట్ చేసుకున్నావు. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి అన్ని వెరైటీలు కట్ చేస్తుంది. చెయ్యి ఇలా ఇలా తగ్గిపోవు. నేను బాగానే కట్ చేశాను, అది నా చెయ్యి కట్ చేసింది. సరే, నా ఆర్డర్ ఇస్తే నేను వెళ్తాను బాయ్. ఇంకేం ఆర్డరు? చెయ్యి చూసావుగా. అదంతా నాకు తెలీదు. నా ఆర్డర్ నాకు ఇస్తావా, నా డబ్బులు నాకు తిరిగి ఇస్తావా? ఈ తాదర బాయ్ గురించి నీకు తెలీదురా బాయ్. నువ్వు కోళ్ళే కట్ చేస్తావు, నేను పీకలు కట్ చేస్తా బాయ్. భయపడకండి, మీరు వెళ్ళండి సార్, మీ ఆర్డర్ నేను రెడీ చేస్తాను. సరే, నిన్ను నమ్మి వెళుతున్నా. నీ వల్ల అవ్వదురా, చాలా కష్టం. ఎందుకు ఒప్పుకున్నావు? నాకు మీలాంటి తండ్రి ఒకరు ఇలా కష్టపడుతుంటే ఒక కొడుకుగా ఇదే చేసేవాడిని సార్. ఏమండి, మీరేమో కొన్ని కోళ్ళు కట్ చేసి పాడు చేశారు, మిగిలిన కోళ్ళని వీడు కట్ చేసి నాశనం చేస్తాడు. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఏదేదో జరుగుతుంది. ఇలాంటి వాటిని మీరు నమ్ముతున్నారు. నేనైతే వీటిని అస్సలు నమ్మను.
గా కట్ చేశాడు? మన ట్రైనింగే. మీ అబ్బాయి బాయ్? కాదు, పనోడు. అంత ధైర్యంగా మాటిచ్చి మీ పేరు నిలబెడితే మీ అబ్బాయి అనుకున్నాను బాయ్. అయినా ఈ రోజుల్లో ఇటువంటి పనోడు దొరకటం నిజంగా మీ అదృష్టం బాయ్. అదృష్టవంతుడినే. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ముజే మాఫ్ కరు బాయ్. పర్లేదు పర్లేదు బాయ్. ఏ రెహమాన్ అబ్దుల్, తీసుకురండి రా, బండ్లేసి తీసుకురండి. పూజ టైం అయింది. అయిపోయింది, వచ్చేస్తున్నా. కొత్త ఫేసా మేడం, అందుకే లేటా? పొద్దున్నే లేచి రెడీ అవ్వచ్చు కదా. మీరెక్కడ పడుకొనిస్తున్నారు? తెల్లవార్లు సౌండ్లే సౌండ్లు. చికెన్ కాస్త తక్కువ పెట్టు, మీ ఆయనకి వేడెక్కువ అయిపోతుంది. నువ్వు అలా అనుకున్నావా? అంత సీనేం లేదులే. రోజంతా చికెన్ కొడుతూ ఉంటాడు కదా, అదే అలవాట్లో బెడ్ని కొడుతూ ఉంటాడు. పద. టైం అయింది. అవును కదా, ఇదే కరెక్ట్ టైం. ఉండు, వీడి సంగతి చెప్తా. మిస్టర్ చికెన్, నాకు స్కూల్కి లేట్ అయింది, వాడి హెల్ప్ కావాలి, పంపించు. రే చంద్ర, వాళ్ళకి తోడుగా అంటే వెళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ మిస్టర్ చికెన్. మనం వెళ్దాం పద, వాడు వస్తాడు. నా హెల్పా? వీడు మనకి సరిపోడే. సరిపోతాడు లేవే. మన ఇద్దరికి సరిపోడే. సరిపెట్టుకుందాం. సరే, ట్రై చేద్దాం. అక్కడికి వెళ్ళి వంగు. వంగాల? అప్పా, ఆల్రెడీ లేట్ అయింది. ముందు గేట్ నుంచి వెళ్తే మాకు పనిష్మెంట్ ఇస్తారు, అందుకే దూకుతున్నాం. సరిపోతున్నాడా? స్ట్రాంగ్ గా ఉన్నాడు. చాలు, నువ్వు వెళ్ళిపో. తోడులు ఎక్కువ ఉన్నాయి కానీ చెయ్యి ఒకటే ఉంది కదమ్మా. అందరికి ఇస్తాను, ఉండండి ఉండండి. ఏంటి గంగుబాయ్, సండే మాత్రమే చికెనా? రోజు చికెన్ తినాలి, అప్పుడే కదా ఆరోగ్యానికి మంచిది. ఈ రోజు మట్టి బొమ్మకి రియాక్షన్ తెప్పిస్తా. ఓ సండే ఫండే. ఒరే రాహుల్, ఇలా రా. ఓకే. హాయ్ పూజీ. నువ్వు ఒరే అన్నా, నాకు హాయిగా ఉంటుంది. ఏంటో చెప్పు. బోర్ కొడుతోంది, గేమ్ ఆడదామా? అమ్మా నన్ను అర్థమా? చెప్పు తెగుద్ది. తెగించి ఎందుకు వేసుకున్నావు? ఇలా ఇవి కుట్టించుకొస్తాను. నావి కూడా 3 జతలు చెప్పులున్నాయి, వెళ్ళి కుట్టించుకురా పో. ఓన్లీ టీనేజ్, నాట్ ఓల్డ్ ఏజ్, యూ వేస్టేజ్. రే, ఏం కూసావరా? చెప్తాను కొడుక. సర్లే, గెలిస్తే ఏమిస్తావు? రే, ఫస్ట్ గెలవరా. నేను గెలవడానికి పుట్టాను పూజీ. ఎందుకు పుట్టాడో ఏమో. నీతో తిట్లు నాకు పుట్టానులే. ఏ, ఓడిపోయిన వాడికి పనిష్మెంట్ ఉంటుంది. సారీ, నేను గేమ్ ఆడను. ఎందుకు? నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి నాకు మనసు రాదు పూజీ. ఈ గేమ్ లో ఇంకొకడుంటే బాగుంటుంది, వాణ్ణి కూడా పిలు. ఒరే అమ్మాయి చక్రవర్తి, పూజ పిలుస్తుంది. ఒరే చంద్ర, గేమ్ ఆడడానికి పూజ పిలుస్తుంది. రారా. నేను రాను, నాకు పని ఉంది. రేపు మండే హాలిడే ఇస్తానని చెప్పు. ఒరే మండే హాలిడే ఇస్తుందంటరా? నిజంగానా? లేకపోతే నువ్వు పెద్ద గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు. నిజంగా ఎట్రా? రా, ముగ్గురం ఆడదాం. ముగ్గురు ఆడితే బాగోదేమో. ఒక పని చేయండి, మీ ఇద్దరు ఆడండి, నేను ఆడియో చూస్తాను. ఓకే. మరి గేమ్ కోసమే పుట్టావన్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా పానకంలో పుట్టుకలా నా పుట్టుక గురించి మాట్లాడుతుంది. గేమ్ ఏంటి? ఈ షాప్ కి లెఫ్ట్ నుంచి లేడీస్ వస్తారా, జెంట్స్ వస్తారా, పిల్లలు వస్తారా చెప్పాలి. లెఫ్ట్ నుంచి లేడీస్ వస్తారు. రైట్. కాదు, జెంట్స్ వస్తారు. ఇద్దరు కలిసి వస్తే లేడీస్ లేడీస్ రావాలి, లేడీస్ లేడీస్. హాయ్ బావా. బావా బాగా బిజీ. బిజీ. అయ్యో వీళ్ళ తీసుకోండి. చల్లగండు. రాహుల్ బండి ఇక్కడే ఉంది. మన దగ్గర డబ్బులు తీసుకుంటే నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుంటావా? నువ్వు వస్తావా లేదా మేమందరూ రావాలా? ఇదేంటి ఇలా పరిగెడుతుంది? హే లక్ష్మి, ఇంట్లో ఉంటే ఫ్రంట్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పెయిన్? వెనక ప్రాణాలు తీయడానికి వస్తుంటే బ్యాక్ ఏంటి ఫ్రంట్ ఏంటి అన్ని బోన్లు పరిగెత్తాయి. ఎన్ని వదిలి పంపాలి? అన్నా జీబులు వెళ్తే పట్టుకోలేమన్నా, పరిగెడదామన్నా.
ఇలా పరిగెత్తి చావడం కదా వాళ్ళకి దొరికిపోవడం బెటర్. రండి ఈ గుళ్ళకెళ్ళి తక్కుందాం. ఆ గుళ్ళోకి వెళ్ళారన్నా. ఒరేయ్, అతను వదిలేరా, అతను పట్టుకోకు. వీళ్ళ కాసేపట్లో పైకి పోయేటట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మేమందరం బతకాలని ఆ దేవుడిని ప్రార్థించు, అప్పుడే నీకు ఆ దేవుడు డబ్బులు ఇస్తాడు. వీళ్ళతో ఇంటి మాటలు పదండి. ఏ కొట్టి చంపేసేలా ఉంది. మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తే మా ఆయనకి గుండు కొట్టిస్తానమ్మా. మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడితే నా భార్యని నిప్పుల మీద నడిపిస్తానమ్మా. బాగా నడుస్తుందమ్మా తల్లి. పసుపు రాసుకున్న అమ్మవారి కనపడట్లేదు, మనం రాసుకుంటే మనం కూడా కనపడము. పోసుకోండి, లేకపోతే వాళ్ళకి దొరికిపోతాం. రాసుకోరా, వాళ్ళు కనిపెట్టలేరు. నువ్వు కూడా రాసుకో. తీసుకో. పూజ నువ్వు కూడా తీసుకో. అందరు తీసుకోండి. చచ్చిన కోడికి పసుపు పూసిన పాపం ఊరికే పోతుందా? అప్పుడేమో చచ్చిన కోడికి పసుపు పూసాను, ఇప్పుడేమో పసుపు పూసుకొని చావపోతున్నానే. నన్ను గుర్తుపట్టావా? గుర్తుపట్టలేదు. నీకు దండం పెడతాను లక్ష్మి. దేనికండి? మా ఊరు నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చావు, అప్పుడు ఎందుకు కాపాడో నాకు ఇప్పుడు ఏమర్థమైంది? నీ ఊర్లో నీ కళ్ళ ముందే చావడానికి. అమ్మా, పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? అదేంటి మీకు తెలీదా? దేవతలాగా మన అందరం పసుపు రాసుకుంటే ఆవిడ సంతోషపడి మనకి ఎలాంటి కష్టాలు ఇవ్వరు. అమ్మ తల్లి, ఇన్నాళ్ళు మీకు పసుపు పూసాను, నేను రాసుకోవడం మర్చిపోయాను. అందుకేనేమో నాకు ఇన్ని కష్టాలు. క్షమించమ్మా. ఈ గుళ్ళోకి వెళ్ళారన్నా? అందరూ పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? ఆ ఎముడు దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఏంట్రా బెబ్బెబ్బే, ముందు లోపల ఉన్న వాళ్ళు దొరకాలని వేడుకోండి, వచ్చి డబ్బులు ఇస్తా. ఇప్పుడు ఎవరిని వేడుకోవాలి? ఈయన వేడుకుంటే ఒక్క రోజే డబ్బులు వస్తాయి. అదే వాళ్ళు చెప్పినట్టు వేడుకుంటే దేవుడు జీవితాంతం డబ్బులు ఇస్తాడు. దొరికారా, తిరగండి రా. ఏంట్రా ఇలా ఉన్నారు అందరూ? ఇందులో వాళ్ళని అక్కడ పెట్టాలి. తీసుకోండి నాయన. మీ అన్న గురుదేవ్ గారు రాలేదా? ఆయన మంచి మనసుకు 100 ఏళ్ళు బ్రతకాలి. ఏంటే అంటే 100 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకాలి అంటున్నా. చచ్చిపోయాడని తెలిసి ఫస్ట్ ఇడికేంట్రా పూజ. పసుపు పూసుకుంటే శుభమన్నారు. వాటర్ రెడీ చేయండి రా, వీళ్ళందరినీ లైన్ లో పెట్టండి రా. ట్యాంకర్లో వాటర్ అయిపోయినాయి అన్న. కొబ్బరికాయలు తీసుకురండి రా. కొబ్బరి నీళ్లు ముఖం మీద పడితే దొరికిపోతామే. మీరు కోళ్ళు చంపుతున్నారు, మిమ్మల్ని చంపడంలో న్యాయం ఉంది, మధ్యలో నేనెందుకు చావాలి? కోళ్ళు చంపడం పాపం అయితే ఆ కోళ్ళు ఇచ్చిన వాడు కూడా పాపాత్ముడే. మా అమ్మ అప్పుడే చెప్పింది, అతి సహాయం అపాయమని. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మీకు కోళ్ళని ఫ్రీగా ఇస్తే నా ప్రాణం ఫ్రీగా పోతుంది. నా పేరు పూజ కాదు, పూజ. పూజీ పూజీ పూజీ. కాసేపు అయితే అందరికి పూజనేనే బాబు. అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని ఎలా తింటున్నాడో చూడు. ఎవడ్రా అక్కడ మాట్లాడేది? వాడిని ముందుకు తీసుకురండి రా. ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? చెప్తున్నారు కదా. నువ్వా? నేనెప్పుడు మాట్లాడరా? అరే దరిద్రుడారా. దేవుడు డబ్బులు ఇస్తాడు, వచ్చి తీసుకోండి. రండి రండి. దారి లేదు, ఇటు వెళ్దాం పదండి. వద్దు, ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయి. ఇటు వెళ్దాం పదండి. ఇది మన వల్ల కాదు కానీ అక్కడ ఏదో గేట్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం పదండి. ఒరే గురుదేవిలురా, గురుదేవిలే. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎత్తుకురు. నువ్వు తల నరికిన ఇల్లురా ఇది. వేరే దారి లేదు, మనం ఎక్కడ ఉండటమే సేఫ్. రండి. వీడు తెలివైనడే, వెళ్ళొచ్చు. లోపలికి రండి. నాకు భయంగా ఉంది, నేను రాను. వీని నమ్మచ్చా? అబ్బా, ఈ దారి తప్ప వేరే దారి లేదు. ఎలాగో మనల్ని గుర్తుపట్టరు. ఒక 5 నిమిషాల లోపల ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు. అంతేనా? పద రావే. ఎవరక్కడ? చచ్చినోడు ఎలా కూర్చున్నాడు? కొంపదీసి అతికించి బతికించారా? అతికించి పెట్టారంతే. ఎవర్రా మీరు? ఏంటి అవతారం?
ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నువ్వెందుకు ఏడుస్తున్నారా? అవిని ఫాలో అవుతున్నా. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఆపుతున్నారా? చెప్పకుండా మీ ఇష్టానికి చేస్తున్నారు. మేము దేవుడు తర్వాత ఏంటో చెప్పవే. దేవుడు దేవుడు ఉపాసకులు, అనవసరంగా మనం వచ్చి దొరికిపోతున్నాం. దేవుడా కాపాడు. అయితే మీకు జరిగేది తెలుసుండాలి. చెప్పండి, ఈ ఇంటికేం జరుగుతుంది? ఇదేంటి ఇలా డాన్స్ చేస్తుంది? మళ్ళీ ఏం చేస్తుందిరా? నరదృష్టి ఇంటి పైన తాండవేసిందమ్మా. ఈ ఇంటికి ఊరికి పట్టిన సరి మొత్తం విరగడైపోయింది. ఇంకా అంత మంచి జరుగుతుందమ్మా. మా అబ్బాయి చనిపోతే అంతా మంచి జరుగుతుందా? అలా కాదమ్మా, ఈ ఊరికి పట్టిన పాపాన్ని పైకి తీసుకెళ్లారమ్మా. అలా చెప్తుందమ్మా. చంపినవాడు దొరుకుతాడా? దొరకడమ్మా, దొరకడమ్మా. కొండబెట్టు దీన్ని. ఆ అబ్బాయి దొరుకుతాడమ్మా. మీ చేతులతోనే నరుకుతారమ్మా. కానీ ఆ ఫ్యామిలీ దొరకదమ్మా. వదిలేయమ్మా. అమ్మని అమ్మ, ఆడి ఫ్యామిలీ సేఫ్ జోన్. అమ్మా, ఇంకొక విషయం చెప్తాను తల్లి. అమ్మా, ఆ చికెన్ షాప్ లో కోలేసేవాడు చాలా మంచోడమ్మా. ఆ కోళ్ళేసేవాడు ఎవడు? వాడేనమ్మా ఆ ఫ్యామిలీని కాపాడింది. ఫస్ట్ వాండ్ వేసేయండి అయితే. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ నిన్నే వేస్తారంట. తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చామన్నా.